వెల్కమ్ బ్యాక్. గోల్డ్ పై ఆంక్షలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి మహిళలతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూనే ఉన్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరి అభిప్రాయము, అందరూ ముక్త కంఠంతో చెప్తున్నది ఒకటే, మా బంగారం జోలికి రావద్దు, ఎవరైతే నల్ల కుబేరులు ఉన్నారో వాళ్ళ భరతం పట్టండి, అంతేకాని మేము ఎప్పుడో కొనుక్కున్న బంగారానికి బిల్లులు ఎలా చూపించాలి, మా పూర్వీకులు ఇచ్చిన బంగారానికి రుజువు ఎలా చూపించాలి అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. మరి స్టూడియోలో ఉన్నారు మనోహర్ రావు గారు, హెచ్సియు ప్రొఫెసర్. సార్, ఇందాక మనము నిర్ణయం కరెక్టే, కానీ దీంట్లో అమలులో అండ్ అనౌన్స్ చేసే విధానంలో కొన్ని లొసుగులు ఉన్నాయి వీటిని అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే వారసత్వ బంగారం గురించి కూడా డిస్కస్ చేసాం. సో మీరు ఇంకా ఎలాంటి లొసుగులు ఉన్నాయి, వీటిని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఒకటేంటంటే అండి, ఉద్దేశం ఎలాంటిదైనా, ఎంత మంచిదైనా దాని అమల్లో కొన్ని జాగ్రత్తలను పాటించకపోతే అసలుకే మోసానికి వచ్చే అవకాశం ఉంది. ఇందులో చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మన దేశం చాలా వైవిధ్యభరితమైన దేశం. ఇట్స్ ఎ డైవర్సిఫైడ్ కల్చర్. సంస్కృతి వైవిధ్యం, సాంప్రదాయ వైవిధ్యం, భాషా వైవిధ్యం, అసలు ప్రతి రాష్ట్రంలోనూ ఒక పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు మనం దక్షిణ భారతదేశంలో మహిళలంతా చాలామంది బంగారం ఎక్కువగా వాడతారంటారు. కానీ అందులో కూడా చూసుకుంటే మళ్ళీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ, మిగిలిన రాష్ట్రాలు అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 3 రాష్ట్రాలు తక్కువ. కానీ తమిళనాడులో చాలా ఎక్కువ, తర్వాత వచ్చేసి కేరళ. అయితే ఏదేమైనా ఏంటి అంటే, ఇది వారసత్వంగా వచ్చే సంపదగా గుర్తించబడిన ఒక అద్భుతమైన వ్యవస్థ మనకు బంగారంలో ఉంది. ఇది మనకు స్వాతంత్ర సంబంధం ఏం లేదండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు మన యొక్క సంప్రదాయంలోనే ఇది కలిసి ఉంది. అట్లాంటి దాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, లక్ష్యంగా చేస్తున్నప్పుడు ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిర్వచనాలు, చర్యలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది, అసలు వారసత్వ సంపద అంటే ఏమిటి అంటే, స్త్రీధనం ఏం కాదు. ఇప్పుడు వెంకయ్య గారు ఆయన చెప్పారు, అసలు మీరు భయపడాల్సిన పని లేదు అని. ఆ మాట సరిపోదు కదా. స్త్రీధనం దేన్ని గుర్తిస్తున్నారు? ఎందుకంటే నేను మొట్టమొదటిగా మీకు ప్రారంభంలో చెప్పినట్టుగా, ఎంతో కాలం నుంచి వస్తున్న ప్రాచీన బంగారం అనేది అదే రూపంలో ఉండదు. ఇప్పుడు కొత్త స్థలాలు, కొత్త రకాలైన నగలు చేయించుకుంటారు. ఆ నగలను మార్పించుకోవడానికి అవసరం ఉంటుంది. ఒకటైతే ఏంటి అంటే, బంగారం బిస్కెట్లు, బంగారం కడ్డీల రూపంలో ఉన్న బంగారాన్ని మాత్రం తప్పకుండా అకౌంట్ చేయాల్సిందే. అది మంచి నిర్ణయమే. దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం అవసరం లేదు. అయితే ఆభరణాల రూపంలో ఉన్నది నవంబర్ 8 తర్వాత మార్పించింది అయినా, పాత బంగారం పాలు ఎంత, కొత్త బంగారం పాలు ఎంత నిర్ణయించేప్పుడు ఒక స్పష్టమైన నిర్వచనం కానీ, లేదా ఒక దీన్ని సెపరేట్ చేయడానికి కావాల్సిన మనకు వివిధ స్టేజెస్ కానీ మనకు అవి లేవు. అది దానివల్ల ఏమవుతుందంటే, ఎంతో మంచి ఉద్దేశంతో సపోర్ట్ చేసే మహిళలు ఉన్నా కూడా వాళ్ళకి అపోహలు, అభద్రతాభావం పెరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంటే ఇప్పుడు ఎవరినైతే టార్గెట్ చేసి ఏ నల్ల బంగారాన్ని అయితే బయటకు తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వారసత్వ బంగారంపై లెక్క అడగము అనేది ఒక అస్త్రం కాదా వాళ్ళు తప్పించుకోవడానికి? ఖచ్చితంగా. అందుకనే ఇప్పుడు ఇది లెక్క అడగము అన్నది కూడా అది స్పష్టంగా లేదు. ఇప్పుడు కనుక వాళ్ళు వారసత్వంగా వచ్చిన బంగారాన్ని మేము అసలు అడగము, దాని జోలికి పోము అంటే, ఈ నల్ల కుబేర్లు ఎవరైతే మార్పించుకుంటున్నారో, ఇది వారసత్వంగా వచ్చింది, వారసత్వంగా రానిది సెపరేట్ చేయడానికి కావాల్సిన ఫిల్టర్ మనకు లేదు. అయితే ఆ తప్పించుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని మార్పించుకునే అవకాశం కూడా ఉంది కదా. అప్పుడు వాళ్ళని పట్టించుకోవడం ఎలాగా? అట్లానే ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే, పెళ్ళైన అమ్మాయికి అయితే ఇంత, పెళ్లి కాని అమ్మాయికి అయితే ఇంత, మగవాళ్ళకైతే ఇంత అని ఒక బెంచ్ మార్క్ పెట్టారు. సరే, అదంతా వచ్చి ఈవెన్ మనం కొంచెం లిబరల్గా 1 కిలో వరకు అనుకుందాం. అది ఏ అంచనా పైన వచ్చారు? ఇది 1 కిలో మాత్రమే ఉండొచ్చు,
ఆ తర్వాత పైన ఉంటే ఇది కాదు అని దానికి కూడా కావాల్సిన స్పష్టమైన గైడ్ లైన్స్ వాళ్ళు ముందే చెప్పాల్సింది. అది చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఏమైందంటే నేను అనుకోవడం, మోదీ గారు తీసుకున్న నగదు మార్పిడిని, నగదు నియంత్రణను, నల్లధనాన్ని బ్యాంకులోకి తీసుకురావాల్సిన నిర్ణయాన్ని ఎంత మంచి నిర్ణయమో అది పూర్తి కాకుండానే, అంటే డిసెంబర్ 30వ తేదీ దాటకుండానే ఈ బంగారం నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, లేదా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిమానిటైజేషన్ కష్టాలు ఆ విషయంలో నేను కొంత విభేదిస్తానండి. డిమానిటైజేషన్ కష్టాలు ఎక్కడే ఏం లేవు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది, చాలా వరకు వెసులుబాటు వచ్చింది. బ్యాంకుల ముందు ఎంతో మంది అది ఒకటండి. ఇప్పుడు నగదు వచ్చిన తర్వాత కంటే కూడా దొంగ నగదు, ఏదైతే నగదు ప్రజల కోసం ఉద్దేశించబడిందో అది దొంగ ఛానల్స్ ద్వారా డైవర్ట్ అవుతూ ఎవరైతే నల్లకు పేర్లు ఉన్నారో వాళ్ళు కోట్లు లక్షల కోట్లు మళ్లించుకొని బెంగళూరులో కానివ్వండి, లేకపోతే మన ఇక్కడ గోదావరి జిల్లాలో కానివ్వండి, వాళ్ళంతా ఎక్కడి చేస్తున్నారు అంటే నిఘా లోపించిందా మనకు? అంటే మనకు ప్రజల కోసం నిర్దేశించిన డబ్బు వేరే మార్గాల ద్వారా ఎట్లా మళ్ళుతోంది, వాళ్ళకు అందకుండా పోవడానికి కారణం ఇదే. అంటే మరి బ్యాంకింగ్ వ్యవస్థల లోపమా, నిఘా వ్యవస్థల లోపమా, లేదా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉందా, అది వేరే విషయం. అయితే ఇన్ ప్రిన్సిపల్ ఇది తప్పైపోదు, అది నేను చెప్పదలుచుకుంది. అంటే లాంగ్ రన్ లో ఏమైనా ఉండుండొచ్చు కూడా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నగదుల కోసం నేను ఒక్క మాట చెప్తాను రోజా గారు, నిజంగా మీరు అన్నట్టుగా మొత్తం రోడ్ల పైన ఒక రకమైన అల్లకల్లోలం ఉంది, నగదు కోసం వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు, అంతా ఒక ప్రపంచంలాగా మొత్తం వస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం కాదండి, ప్రపంచంలో ప్రజల యొక్క శక్తి ముందు ఏ ప్రభుత్వం కూడా నిలుపుకోలేదు. ఇవాళ ఎవరు నగదు కోసం ఒక ఉద్యమం కానీ, నగదు కోసం ఒక ఆందోళన కానీ, రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం పడిపోవాలి, నగదు ఇవ్వలేని ప్రభుత్వం దిగిపోవాలని ఒక్క చోట వచ్చిందో చెప్పండి. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి కదా. ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి కదా, ప్రతిపక్షాలు ప్రజలు అవుతారా? ప్రజల నుంచి వచ్చేది కదా. రోజా గారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, చెప్పేది అదే. ప్రజలందరూ కూడా మనకి మన భవిష్యత్తుకి ఏదో మంచి జరుగుతోంది అనేది ఎన్ని ఇబ్బందులైనా మేము పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఇందాక కూడా విన్నాం, చాలా మంది మహిళలు దాంతో ఇబ్బందులు వస్తున్నాయి, అయినా మేము వాటిని కేర్ చేయం. మేము మాకు భవిష్యత్తు బాగా జరుగుతుంది, బాగుంటుంది అనేది ఒక ఆశ ఉంది, దానికి మేము ఓకే. బట్ బంగారం జోలికి మాత్రం రావు. ఎక్కడైతే మా ప్రైవసీ, ఇది బంగారం అనేది మా ఆత్మగౌరవానికి సూచిక, ఇక్కడ మాత్రం మీరు దెబ్బ కొట్టద్దు అని చెప్పి వాళ్ళందరూ అడిగి ఆ విషయంలో నేను కొంత అంగీకరిస్తాను కదా. ఇప్పుడు బంగారం విషయంలో జరిగింది ఏతుందో తప్పకుండా అది కొంత చర్చనీయాంశమే. ఎందుకంటే ఇప్పుడు నగదుకు దీనికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, నగదు రద్దు అంటే 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు అని చెప్పిన తర్వాత తక్షణమే ఆయన ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7,600 కోట్ల రూపాయల రుణమాఫీ, ఈ రైట్ ఆఫ్ రుణమాఫీ అంటే రైట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్. అయితే ఒకటి సామాన్య మానవుడికి ఈ విషయాలు అర్థం కావు. సరే, ఆర్థికవేత్తలు, ఆర్థిక మంత్రి ఎంత దీన్ని చెప్పినా కానీ వ్యవసాయదారులకి ఉన్న చేయలేదు, ఇంటికెళ్ళి మరి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా ఎన్నో ఆత్మహత్యలు చూసాం మనం. అది ఆ ప్రశ్న మిగులుతుంది. ఎందుకంటే మరి కార్పొరేట్ ఎవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్లకు మీరు రైట్ ఆఫ్ ఇచ్చి మరి దేశానికి వెన్నెముక అయిన రైతులకి మరి ఆ రుణమాఫీ ఎందుకు వర్తింపజేయలేదు అన్న ప్రశ్న మాత్రం తప్పకుండా ఉంటుంది. అది నేను అనుకోవడం ఇది ఒక మిస్టేక్. ఈ రెండో మిస్టేక్లో అంటే మిస్టేక్లో ఏంటంటే టైమింగ్ మిస్టేక్, ఇది నేనేది అది కూడా మిస్టేక్ కాదు, అది కూడా టైమింగ్. క్లాసులు చెప్తారేమో దానికి. అయితే ఇప్పుడు ఈ బంగారం అనేది కూడా సరైన ముందు జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోకుండా ఇట్లా తీసుకోవడం అనేది కొంత అభద్రతాభావానికి, ముఖ్యంగా మహిళల్లో వ్యతిరేకత వచ్చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ అభద్రతాభావాన్ని వాళ్ళు గురి కాకుండా ఉండడం కోసం, వాళ్ళకు కావలసిన అనుమానాలని నివృత్తి చేయడం కోసం ప్రతి వాళ్ళు కూడా దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఇట్లా మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చిన స్త్రీధనం ఎక్కడికి పోదు అంటే అది ఏంటి, అది సరిగ్గా నిర్వచించండి. ఎందుకంటే ఇప్పుడు కనుక దాన్ని అట్లా కనుక అయితే వంశపారంపర్యంగా వచ్చిన స్త్రీధనం ఎటుపోదంటే మనం ముందు అనుకున్నట్టుగానే మరి నల్లధన కుబేర్లు అంతా వంశపారంపర్యంగా వచ్చిన స్త్రీధనం అని చెప్తారు కదా.
దానికి దీనికి తేడా ఎట్లా? అది స్పష్టత లేదు. అక్కడే యువతుల్లో ఇప్పుడు మనం వాళ్ళ అభిప్రాయాలు విన్నారు కదా మనోహర్ గారు మీరు. బ్యాంక్ బ్రాంచ్లు పెంచడం, ఏటీఎం ఈ సెంటర్లు పెంచడం, ఇటువంటివి ఏవీ లేదు. సరిపడా చిల్లర పెట్టకుండా ఇలాంటి ఇబ్బందులు వీటన్నిటిని సార్ట్ అవుట్ చేయాలి. ఇంకా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముందు వాటిపైన దృష్టి పెట్టి ఆ అభివృద్ధి దిశగా పెడితే ఆ తర్వాత ఈ బంగారం ఏంటి, భూములు ఏంటి, వీటి జోలికి వస్తే బాగుండేది ఒక క్లారిటీతో. అది కూడా అవును. అయితే సమస్యల విషయానికి కాదు, ఈ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచాల్సింది, బ్రాంచ్లను పెంచాల్సింది, ఏటీఎం సౌకర్యాలను పెంచాల్సింది, అట్లానే స్వైపింగ్ మెషిన్లు పెంచాల్సింది. ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర స్వైపింగ్ మెషిన్ పెడతామన్నారు. ప్రతిదీ ఆన్లైన్. ఇంకొక విషయం అండి, దాంట్లో హ్యాకర్స్ ఉన్నారు. ఆ కార్డ్స్ క్యాష్లెస్ ఎకానమీ పోతున్నప్పుడు కార్డ్స్ ని క్లోన్ చేసే వాళ్ళు ఇప్పుడే ఎంతో మంది ఉన్నారు హ్యాకర్స్. మరి దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సేఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఎట్లా జరగాలి, ఆ సేఫ్టీ కోసం తీసుకున్న మెజర్స్ ఏమిటి? తర్వాత సైబర్ లా అనేది ఎవరికి అసలు సైబర్ లా అంటేనే తెలియదండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. దేశంలో సమస్యలు అనేది అంత దూరం పోవద్దు. అనేది కేవలం ఈ బ్యాంకింగ్, దీనికి డిమానిటైజేషన్, దాంట్లోనే ఎన్నో ఉన్నాయి. నేను కదా వాళ్ళు అన్నారు దేశంలో ఇంకా విద్య, వైద్య, ఆరోగ్యం ఈ సమస్యలన్నీ చాలా ఉన్నాయి కదా. జనరల్ గా సమస్యలు కాకుండా విద్య, వైద్యం ఇవన్నీ కూడా డిమానిటైజేషన్ లో అవి తప్పకుండా మనకు అది రెప్లిష్ అవుతాయి. ఎందుకంటే ఒకవేళ గనక వాళ్ళు అనుకున్న లక్ష్యం గనక సాధించగలిగితే, వచ్చే డబ్బు ప్రభుత్వం యొక్క ఖజానాకు వస్తే అది తప్పకుండా డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడతాయి. అది అప్పుడు అటే పోతుంది. కాబట్టి దాంట్లో కాదు ఇష్యూ ఏంటి అంటే ఇవన్నీ చేయడానికి కావాల్సిన సమర్థమైన మనకు యంత్రాంగం ఉందా, బ్యూరోక్రసీ ఉందా, ఈ బ్యూరోక్రసీని మనం సెట్ చేయడానికి కావాల్సిన చర్యలు ఏమేమి తీసుకుంటున్నాము, అంతేకాదు దానికి కావలసిన వ్యవస్థలు ఏమేమి రూపొందించాము, దాంతో చేస్తూ అంచెలంచెలుగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అది మొదటిది. రెండవది ఏంటి అంటే ఇప్పుడు మనకు కేవలం డబ్బు, రోజువారీ డబ్బు ఎవరికి దొరకట్లేదు అనే ఒక అంశం మీద మాత్రమే ఫోకస్ చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే రోజువారీ డబ్బు ఎవరైతే మనం సామాన్యులు, అసంఘటిత రంగం అని అనుకుంటున్నామో వాళ్ళకు కావలసిన అవసరాలకి తీర్చుకోవాల్సిన అవసరాలకి ప్రభుత్వమే కొలాటరల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ, సపోజ్ ఒకవేళ అసంఘటిత రంగంలో ఈ డే టు డే యాక్టివిటీస్, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి. అయితే ఫైనల్ గా పునఃసమీక్షించుకునే అవకాశం ఏమైనా ఉందా ఈ బంగారు ఆంక్షల విషయంలో? మీ అభిప్రాయం ఏంటండి? బంగారు ఆంక్షల్లో పునఃసమీక్షించుకోవడం అంటే ఇప్పుడు విధించిన లిమిట్స్, వాటి డెఫినేషన్స్, దాని యొక్క క్లారిటీ, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఒకవేళ పెళ్లిళ్ళు అవసరాల కోసం ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు, లేదా వాళ్ళు వాళ్ళ కుటుంబాల నుంచి ఎంతో కాలం నుంచి వచ్చిన బంగారాన్ని దానికి చూపించాల్సిన ప్రూఫ్ ఏంటి, ఒకవేళ కనుక అది ఉంటే దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉందా, ఈ సవరణలు చేయాల్సిన అవసరం అయితే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ రావు గారు. థ్యాంక్స్. సో ఇది బంగారంపై ఆంక్షలు, పరిమితులు, నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. ఎవరైనా మా ఇంటికి వస్తారేమో, మా బంగారానికి లెక్కలు అడుగుతారేమో, మా వారసత్వ సంపదగా వచ్చిన బంగారాన్ని ఏ రకంగా రుజువు చేయాలి, ఇటువంటి సందేహాలు చాలా మంది మహిళల్లో ఉన్నాయి. మనం గత 2 రోజులుగా కూడా ఎన్టీవీ ఎంతో మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ రోజు కూడా మనము చాలా ప్లేసెస్ నుంచి మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నాము. అందరిది ఒకటే మాట, బంగారం జోలికి రావద్దు. డిమానిటైజేషన్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా మేము ఎదుర్కొన్నాము. మాకు భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుందనే ఆశ కోసం ఎదురు చూస్తున్నాము. బట్ మా ప్రైవసీ, మా ఆత్మ గౌరవానికి సూచికగా మేము వేసుకునేటువంటి బంగారం జోలికి మాత్రం కేంద్ర ప్రభుత్వం రావద్దు అని హెచ్చరిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇస్తుందో, పునఃసమీక్షించుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉందో వేచి చూద్దాం. ఇది ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్డ్.